రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు బగ్గుమంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. అలవి కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులంతా కోపంగా ఉన్నారన్నారు. రైతు బంధు ఇస్తలేమని రైతులను సన్నద్ధత చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్నే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వానికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఇవ్వకపోయినా పేపర్ ప్రకటనలో మాత్రం ఇచ్చినట్టు చూపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వీటన్నిటికీ సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తా ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలల పైన కావస్తోంది. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతోటి వాగ్దానాలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ మధ్యకాలంలో ప్రకటనలు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. రైతు పండగ పేరుతోటి కూడా అడావిడి చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించిందంటారా? వారు ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించిందంటారా? ప్రజలే వాళ్ళు ఏమంటున్నారు, రైతాంగం ఏమంటున్నారు, కోపం ఉంది వాళ్ళు కానీ నవ్వుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు ప్రకటనలు కానీ అబద్ధపు ప్రచారాలు చూస్తుంటే వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇక లెక్కలతో మాత్రమే మాట్లాడవలసినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడడం, రికార్డుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇది మొదటిసారి చూస్తున్నాం. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఏదైనా ఫిగర్స్ కాడు ఉంటే ఒక 10,000 కోట్లు అన్న కాడ 100, 200, 300, 400 ఇటు అటు ఉంటే సుమారు 10,000 కోట్లు అంటారు. అంతా అట్లా ఉంటుంది భాష. కానీ ప్రభుత్వ లెక్కలకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా బాధ్యతగా మాట్లాడాలి. ఇది 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 వాళ్ళు ప్రజల్ని వంచడం మోసం చేయడమే కాదు, ప్రజల యొక్క చైతన్య స్థాయిని పూర్తిగా వాళ్ళు తక్కువ అంచనా వేసి చూడడం అనమాట. ఇది వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్, అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని. రైతు భరోసా పెంచిస్తామన్నారు. 2 పంటలు కాదు 3 పంటలకు అన్నారు. 10,000 ఎందుకు, మేము 15,000 ఇస్తామన్నారు. రుణమాఫీ సరే. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామన్నారు. 12,000 రూపాయలు పేద రైతులకు ఇస్తామన్నారు. ఇవి కాక బోనస్ అన్నారు. రైతు భరోసా ఇప్పటికీ ఒక్క విడత కూడా ఇవ్వడానికి ముందు వాళ్ళు మాట్లాడిన మాట ఏంది, గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు గుట్టలకు నట్లకు కూడా ఇచ్చిండు కాబట్టి దుబారా అయింది, మేము అన్ని లెక్కలు సరిచేసి జూలై 15 కల్లా క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దాని మీద మేము సరిచేసి కరెక్ట్ లెక్కతోనే అందరికి ఇస్తామన్నారు. ఎవరు ఆపిన వాళ్ళను? జూలై 15 మళ్ళీ మనం డిసెంబర్కి వచ్చేసినాం. లేదు. అంటే ఒక ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. మొదటి విడత కాడికి మేము 5,000 చొప్పున ఇస్తాం, గతంలో ఇచ్చినట్లే ఇస్తామని చెప్పి రైతు బంధు రూపంలో కొంతమంది రైతులకు చేసిండ్రు. మెల్లిమెల్లిగా చేసి అతి కష్టంగా ఒక విడత చేయడానికి చాలా ప్రయాసపడి చేసినారు. ఇంకా తర్వాత మొన్నటి సీజన్కు లేదని చెప్పి ఎగ్గొట్టేసినారు. లేదు ఇవ్వలేమని చేతులు ఎత్తేసినారు. ఇప్పుడు మాట మార్చి కొత్త పల్లవి ఎట్లా ఎందుకు ఎత్తుకున్నారు? వ్యవసాయ మంత్రి అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకోను. రేవంత్ సర్కార్ యొక్క ప్రభుత్వం యొక్క వాళ్ళ ఆలోచన ఆయన మెల్లగా అట్లా చేసిండు, బయటకు వదిలిండి ఇట్లా గాలికి. అంటే ప్రజల్ని మానసికంగా సన్నద్ధం చేయడం. ఏమని, మేము ఇప్పుడు రైతులకు బోనస్ ఇస్తున్నాం కదా, బోనస్ ఇస్తేనంటే మేము ఇచ్చేటువంటి ఏడాదికి 15,000 చొప్పున ఇవ్వాలనుకునేటువంటి రైతు భరోసా కంటే ఇదే ఎక్కువైతుంది కదా అన్నాడు. అంటే ఈ పేరు చెప్పి రైతు బంధు ఎగ్గొట్టడానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేస్తున్నారు. అసలు బోనస్ ఎంత ఇచ్చిండ్రు? నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బోనస్ అంతా కూడా ఎంత అంటే కేవలం 25 కోట్ల రూపాయలు. మొత్తం రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 70 లక్షల పైచిలకు 67-66 లక్షల ఎకరాల పైచిలకు వరి సాగులో ఉంది, కోతలు అవుతున్నాయి. మరి నువ్వు నిజంగానే కొంటే బోనసే అందరికి ఇస్తే 25 కోట్లు ఎట్లయితుంది? ఒక ఊరికి ఒక మండలానికి సరిపోదు 25 కోట్లు. ఒక్క మండలానికి సరిపోదు 25 కోట్లు. మండలానికి కాదు, 4-5 గ్రామాలకు సరిపోదు 25 కోట్ల రూపాయల బోనస్. అంటే 25 కోట్లు అంటే ఆడొక్కరికి ఇచ్చినామనేటువంటి నమ్మబలికి మిగతా రైతులు ఏమనుకోవాలంటే అరే ఆయనకు వచ్చింది నాకు కూడా రేపు వస్తుందని ఒక ఆశలు ఉండాలి. వాస్తవంగా అసాధ్యం. బోనస్ 500 రూపాయల చొప్పున ప్రతి క్వింటాలు వడ్లకు ఇవ్వడం అనేటువంటిది తల కిందికి కాళ్ళు పైకి చేసిన ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదండి. అది ప్రజల్ని ముంచడము, మోసపుచ్చడం, ముంచడమే అవుతుంది తప్ప రైతాంగం బోనస్ అని నమ్ముకుంటే అదోగతి పాలవుతుంది. బోనస్ రాదు. అందుకోసం ఇప్పుడు వాళ్ళు 15,000 చొప్పున రైతు భరోసా వాళ్ళు అనుకున్నది ఈ సీజన్కి ఇవ్వదలిస్తే ఎంత అవుతుంది?
సుమారు 11,500 కోట్లు అవుతుంది. 11,500 కోట్లు ఇచ్చే బదులు మేము 25 కోట్లు ఇప్పటికి ఇచ్చి మొత్తం 500 బోనస్ ఇచ్చినామని చెప్పుకొని ఈ 500 బోనస్ వస్తే చాలు లెక్కలేసుకోవాలి రైతులు. నాకు 5 ఎకరాలు ఉందండి, నాకు 50,000 వస్తుంది రైతు బంధు రాకున్నా పర్లేదా అనుకోవాలి రైతు. ఆ భ్రమ కల్పించడం ఎన్నికలప్పుడు కల్పించిన భ్రమనే కాకుండా ప్రభుత్వ కాలంలో కూడా ఇంత దుర్మార్గమైన భ్రమలు కల్పించి రైతుల్ని మోసం చేయడం అనేటువంటిది చాలా చాలా బాధాకరము, అన్యాయము. ఒక దిక్కు ఎట్లా మాట్లాడాలో అర్థమవుతలేదు. ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని మోసం చేస్తుంటే మీరు ఏం చెప్పినో అది ఇవ్వండి. ముందు ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నా చేతులు ఎత్తేస్తే క్షమాపణ కోరుకోండి రైతుల్ని. మేము ఇవ్వలేకపోతున్నాం ఈ పరిస్థితి చెప్పండి. అప్పుడు పొడుగు మాటలు మాట్లాడి ఇప్పుడు ఇవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం ఇటు పెడితే అటు, అటు పెడితే ఇటు, ఇటు తిప్పి అటు తిప్పి మొత్తం ఎగ్గొట్టేటువంటిదే. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు రైతులు పండుగ చేసుకుంటున్నారని వీళ్ళకి వీళ్ళే పండుగలు చేసి వీళ్ళకి వీళ్ళే అధికారులను పెట్టి సంబరం చూపిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఏడాది లోపలనే అనడానికి ఇంతకు మించిన ప్రబలమైన నిదర్శనం మీకు అవసరం లేదు. ఇప్పుడు రైతుల నిరసన ర్యాలీ, నిరసన ధర్నా కార్యక్రమం చేస్తే 1000 మంది వచ్చారు మా దగ్గర. ఉదాహరణ చెప్తున్నా, స్వచ్ఛందంగా వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం వ్యవసాయానికి కానీ రైతాంగానికి కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయకపోగా ఇంకా ప్రజల్ని ఏదో చేసి వంచాలనుకోవడం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కారణాల వల్ల మేము చేయలేకపోతున్నాం, ప్రజలకు రైతాంగానికి క్షమాపణ వేడుకోవాలి. తప్పేం లేదు. పాలకులు తప్పు జరిగినప్పుడు లేదా సాధ్యం కానప్పుడు ప్రజలకు క్షమాపణ కోరుకొని వివరిస్తే తప్పేముందని నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదా? ఇలా లగచర్లలో ఫార్మాసిటీ వద్దని ప్రజలు ఆందోళన చేస్తే ముందు మగ్గుపట్టు పట్టారు, మీరు చేసి తీరుతామన్నారు. ప్రజా తిరుగుబాటు తర్వాత మీరు తోగ ముడవలేదా? ఇవాళ రాష్ట్ర రైతులకు కూడా అదే చెప్పండి. మీరు ఇచ్చిన హామీ ఒక్కొక్కటి దాంట్లో మీరు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో, ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ప్రజలకు క్షమాపణ చెప్పండి ముందు. మేము అనుకున్నాం కానీ చేతనైతే లేదు. అంతేగాని ఇంకా దాన్ని ఇయ్యకపోయినా ఇచ్చినట్లు ఒక రైతు కూలికి ఇచ్చినరా? బోనస్ ఇస్తే బోనస్ ఇచ్చి పండుగ చేస్తున్నామని మాట్లాడుతున్నారు. ఎక్కడ బోనస్ ఇచ్చింది? మీరు ఇచ్చిందే 25 కోట్లు కదా. ఒకటి. రెండవది అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు. ఇలా సంవత్సర కాలంలోనే మేము 50,000 60,000 కోట్ల రూపాయలు ఒక వ్యవసాయానికి రైతాంగానికి ఇచ్చారు. ఎక్కడ ఇచ్చిందండి? గతంలో కేసీఆర్ అమలు చేసిన ఉచిత విద్యుత్ ఏడాదికి 10,000, దానికి మించి అదనంగా మీరేమైనా ఇచ్చిండ్రా? గతంలో కేసీఆర్ పంటలు కొనుగోలు చేసిన దానికంటే మీరేమైనా అదనంగా చేసిండ్రా? చేయలేదు కదా. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు మందు మీరు ఎక్కడైపోతే ఎగ్గొడితే రుణమాఫీ సగంలో ఆగిపోయింది. మరి సంబరాలు ఎక్కడివి? తర్వాత మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లకు ఆ ఫిగర్లకు ఏం సార్థకత ఉన్నట్లు? ఇవ్వకపోయినా ఇచ్చుకున్నట్లు అదనంగా ఏమి ఇచ్చింది మీరు? అసలు గత ప్రభుత్వం అమలు చేసినవే మీరు మీ అంకెల రూపంలో ఇలా పత్రికలలో మీ ఫోటో వేసుకొని, మీ ప్రభుత్వ ఫోటో వేసుకొని, మీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని ఇంత చేసినామని చెప్తున్నారు. అసలు మీరు వచ్చి ఇచ్చింది ఏముంది అదనంగా అందులో? రుణమాఫీ విషయంలో దాదాపుగా అందరికీ రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో పూర్తి చేయలేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? వాళ్ళే చెప్పారు కదా, మనం చెప్పేది ఏముంది? మేము ఇప్పటికి 18,000 కోట్లు లోపే ఇచ్చినామని చెప్పినారు. 17,000 పైచిలకు కోట్లు అంటే సుమారు 18,000 కోట్ల దాకా ఇచ్చినారు. వాళ్ళు ఇవ్వవలసినటువంటిది 36,000 కోట్లు అని చెప్పి వాళ్ళే అంగీకరించారు. మొదలు 47 లక్షల మంది రైతులు అన్నారు, తర్వాత దాన్ని 42 లక్షలకు కుదించారు. ఫైనల్ అమౌంట్ వచ్చి 36,000 కోట్లు అవుతుంది అన్నారు. మొదలు పెట్టినామన్నారు, సగానికి తెచ్చిండ్రు, ఆపేసారు. ఇవాళ రేపో 2-3,000 కోట్లు ఇచ్చినట్లు ఇచ్చి విడుదల చేసినట్లు చేసి ఓ 2-3 లక్షల రైతాంగానికి ముట్టినట్లు వేసి మళ్ళీ ఇస్తున్నారు కదా అని మళ్ళీ కొత్త ఆశ కలిపేయడం. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొందరికి కొంత ఇచ్చినట్లు చేసి మళ్ళీ ఇస్తుంది ప్రభుత్వం, కుదుటపడ్డది ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం కల్పించి ఆ ప్రచారంతోనే ఎన్నికలకు పోవాలనే వ్యూహమే తప్ప నిజంగా రాష్ట్ర రైతాంగానికి మేలు జరగడం కోసం ఇది చేయాలి అనేటువంటి తప్పన లేదు. వాళ్ళకి అది లేదు. ఆయన తెల్లారితే పొద్దు ముక్తే ముఖ్యమంత్రి అదే మాట్లాడతాడు భాష, వాళ్ళ మంత్రులు అదే మాట్లాడతారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే నువ్వు అంతకంటే గొప్పగా ఏమైనా చేస్తే ఆనవాళ్ళు లేకుండా చేసినట్లు లెక్క. ఏది చేయకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తే ఉన్నాయి మొత్తం రద్దు చేసి ఒట్టి కూర్చుంటా అనడం, అంతే కదా. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతోటి ముందుకు వెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో నిర్వహించినటువంటి సభకు సంబంధించి కూడా ప్రజల నుంచి ఆశించినంత స్థాయిలో స్పందన కూడా లేదని, దాంతో పాటుగా రైతు వ్యతిరేక విధానాలతోటి కూడా ప్రజల నుంచి స్పందన శూన్యమని కూడా వారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సైదులతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.